హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి ఇస్కెమిక్ హార్ట్ డిసీజెస్, ఇస్కెమిక్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజెస్ అంటే ఏంటి, అవి టైప్ ఆఫ్స్ ఉంటాయి ఏంటివి అనేసి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. ద ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ కరోనరీ హార్ట్ డిసీజ్. కరోనరీ హార్ట్ డిసీజెస్ అనేసి కరోనరీ హార్ట్ డిసీజెస్ అని కూడా అంటారు. ఈ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్లో ఇట్ ఈస్ కండిషన్ ఇన్ విచ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు మజిల్స్ ఆఫ్ హార్ట్, సప్లై ఆఫ్ ఆక్సిజన్ మజిల్స్ ఆఫ్ హార్ట్ టు గెట్ రెడ్యూస్డ్. అప్పుడు సప్లై ఆఫ్ ఆక్సిజన్ అనేది సప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, హార్ట్ అనేది పంప్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ద ఇస్కెమిక్ హార్ట్ డెవలప్స్ వెన్ కరోనరీ ఆర్టరీస్ బికమ్ డ్యామేజ్. అప్పుడు ఏమవుతుంది, కరోనరీ ఆర్టరీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, దాన్నే డిసీజ్ అంటారు. డ్యామేజ్ అవ్వడం దాన్నే డిసీజ్, అట్లా ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనేది అటాక్ అవుతుంది అనమాట. రెడ్యూస్ అయినప్పుడు, తగ్గినప్పుడు, మనకు ఆక్సిజన్ సప్లై అయ్యి హార్ట్కి తగ్గినప్పుడు ఏమవుతుంది, డిసీజ్ అనేది అటాక్ అవుతుంది. నెక్స్ట్, ఇస్కెమిక్ బ్లడ్ సప్లై రెడ్యూస్ అకార్డింగ్ టు ద డ్యామేజ్ ఆఫ్ మయోకార్డియా. మన ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్లో మనకు బ్లడ్ సప్లై రెడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ ఆఫ్ మయోకార్డియా అకార్డింగ్ టు. నెక్స్ట్, అది బిల్డింగ్ అండ్ ఫ్లాటింగ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద ఆర్టరీస్ ఆర్ ద మేజర్ కాసెస్ ఆఫ్ ఇస్కెమిక్. అంటే దీంట్లో మనకు ఏం కనబడుతుందంటే, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, అది ఉబ్బినట్లు అవ్వడమే దీంట్లో మెయిన్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్లో కనబడుతుందంట. మెయిన్ ఉబ్బినట్లు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ ఫర్దర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మనకు ఏంటివి యాంజియోనా పెక్టోరిస్, యాంజియోనా పెక్టోరిస్ అంటే దీంట్లోనే. నెక్స్ట్ మనం ఆర్థ్రోసిస్, నెక్స్ట్ వచ్చేసి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, మనకు నెక్స్ట్ వచ్చేసి ఆర్థ్రోసోరోసిస్. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ ఏ విధంగా వస్తుందంటే, మన హార్ట్కు దీన్ని ఏమంటాము, కరోనరీ ఆర్టరీస్ అంటాం. ఈ కరోనరీ ఆర్టరీస్లలో మనకి ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయినప్పుడు మనకు ఏమవుతుంది, మన బ్లడ్ పంప్ అనేది ఏమవుతుంది, స్లోగా అవుతుంది అనమాట. ఇదంతా ఫ్యాట్ ఫామ్ అవుతుంది కదా, స్లోగా అవుతుంది. అంటే ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉంటుంది, బ్లడ్ కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి నెక్స్ట్ ఏమవుతుంది, బ్లడ్ మొత్తం ఇట్లయిపోయి దీనికి కింద ఈ విధంగా రావడం జరుగుతుంది. అప్పుడు మనకు ఇదంతా సప్లై అయిపోయి ఈ విధంగా వస్తే మనకి ఏమవుతుంది, బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా స్వెల్ అవ్వడం జరుగుతుంది అనమాట. స్వెల్లింగే మెయిన్ కారణం, మెయిన్ రీజన్ ఆఫ్ ఆర్టరీస్. ఆర్టరీస్ అనేవి స్వెల్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనేది మనకు అటాక్ అయినట్లు తెలుస్తూ ఉంటుంది అనేసి మనకి తెలియడం జరుగుతుంది. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్నే కరోనరీ హార్ట్ డిసీజ్ అంటారు. కరోనరీ హార్ట్ డిసీజ్ ఏం లేదండి, ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉన్నప్పుడు, ఆక్సిజన్ సప్లై అంటే బ్లడ్లో మనం ఆక్సిజన్ ఉంటే అది లెవెల్ తగ్గినప్పుడు మనకి ఏమవుతుంది, అది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. డ్యామేజ్ అయిందని ఎట్లా తెలుస్తుంది, అది ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది అనమాట. ఆర్టరీస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది. దీంట్లో ఏంది, యాంజియోనా పెక్టోరిస్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, ఆర్థ్రోసోరోసిస్. ఇది ఈజ్ ద మనకు ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్. నెక్స్ట్ మనకు యాంజియోనా పెక్టోరిస్ గురించి, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ గురించి 1 by 1 మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నేను ఎవ్రీథింగ్, హైపర్ టెన్షన్ కానీ, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, ఎవ్రీ క్లాసులు మనం చెప్పడం జరిగింది. ఎవ్రీ క్లాస్ పైన డిస్క్రిప్షన్ మీద వస్తుంది, మన లింక్ డిస్క్రిప్షన్లో వెళ్తే ఐకాన్ మీద వస్తుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఈ క్లాసెస్ వచ్చేసి నర్సింగ్ వాళ్ళకి యూజ్ అవుతాయి, ఫార్మసీ వాళ్ళకి యూజ్ అవుతాయి, ఎవ్రీథింగ్ అందరికీ యూజ్ అయ్యే టాపిక్స్ అండి. అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ టాపిక్స్. సో కంపల్సరీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా డయాగ్రామ్ రూపంలో మీకు సింపుల్గా ఈజీగా చెప్పడం జరుగుతుంది కదా. సో కంపల్సరీ మీరు ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.